చాలా థ్యాంక్స్ బాబు. నాకు చాలా పెద్ద సహాయమే చేశావు. పర్లేదు బామ్మగారు, ఇప్పుడు మీకు బానే ఉంది కదా? బానే ఉంది బాబు. మీరెక్కడ ఉంటారు బాబు? ఇక్కడే పక్కనే కాలనీలో ఉంటాం బామ్మగారు. నువ్వు నాకు చాలా సహాయం చేశావు. థ్యాంక్ యూ బామ్మగారు. పర్లేదు, మీరు నాకు మళ్ళీ మళ్ళీ థ్యాంక్స్ చెప్పడం అక్కర్లేదు. మీరు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి. అలాగే బాబు, ఉంటాను. జాగ్రత్త బామ్మగారు. అమ్మా, ప్రసాదం తీసుకో అమ్మా. క్రిష్, ఎవరావిడ? ఎవరో అమ్మా, ఒక్కసారిగా ఆస్తమా వచ్చి కింద పడిపోయారు. నేను వెళ్ళి పట్టుకొని హెల్ప్ చేశాను. అందుకే 2 సార్లు థ్యాంక్స్ చెప్పారు. మంచి పని చేసావురా. సరేరా, టైం అయింది, వెళ్దాం. అమ్మా, నేను నీతోని ప్రదక్షిణాలు చేశాను కానీ దేవుడికి దండం పెట్టుకోలేదమ్మా. ఒకసారి దండం పెట్టుకుని వచ్చేస్తానమ్మా. సరే పద. స్వామి, నేను ఆ శకుంతల వ్యాపారాన్ని దెబ్బతీయడానికి ఎలాంటి ప్రయత్నం చేయలేదు. మా పొట్టకూటి కోసం, పూట గడవడం కోసం వ్యాపారం చేయాలనుకున్నాను. ఆమెది తప్పుగా అనుకుంది. నన్ను చాలా విధాలుగా ఇబ్బంది పెట్టింది. నా చిన్న హోటల్ని కాల్చి బూడిద చేసింది. అలాంటి ఆమె మీద నేను పోటీకి దిగాను. నిజమో నిజాయితీ ఎక్కడుంటే అక్కడ నువ్వు ఉంటావన్న ధైర్యంతో ఆమెకు ఎదురు తిరిగాను. ఎప్పుడూ ధర్మం వైపు నిలబడి న్యాయాన్ని గెలిపిస్తావు కదా, నా వైపు నిలబడి ధర్మాన్ని గెలిపించు. న్యాయాన్ని నిలబెట్టు. స్వామి, మా అమ్మ శకుంతల మీద గెలవాలి. మా అమ్మ శకుంతల మీద గెలిచి ధైర్యాన్ని మా అమ్మకివ్వు. బ్యాట్మ్యాన్ సపోర్టు మా అమ్మకు ఉండేలాగా చూడు. నాన్న క్రిష్, వెళ్దాం పద. అలాగే అమ్మా. రే, ఈరోజు ఇక్కడ క్యాంటీన్ కాంట్రాక్ట్ కోసం మనం చేసే వంటలు అద్దిరిపోవాలి. అలాగే అక్క. ఆ సిరి కంటే మన వంటలు బాగుండాలి. ఏంటి, అర్థమైందా? సరే అక్క. అక్క వాళ్ళేంటి ఇంకా రావట్లేదు? రే హర్ష, నీ దేవుడిచ్చిన అక్క ఏదిరా, ఇంకా రాలేదు? నీతో పోటీ పడలేక పారిపోయినట్టున్నారక్క. మా అక్క పారిపోయే రకం కాదు, నిన్ను పరిగెత్తించే రకం. ఖచ్చితంగా మా అక్క వస్తుంది. ఈ క్యాంటీన్ కాంట్రాక్ట్ కూడా మాకే వస్తుంది. సరే రానీరా, చూస్తాను. అంతా రెడీనా? రెడీ సార్. సారు, ఎందుకు ఈ పోటీలన్నీ? నాకు ఆ కాంట్రాక్ట్ ఇచ్చేయొచ్చు కదా. గత 10 ఏళ్ల నుంచి మీదే కదా కాంట్రాక్ట్. బిజినెస్ చేసే అవకాశం అందరికీ ఇవ్వాలి.
మీరు క్వాలిటీగా వంట చేస్తే మీదే కాంట్రాక్ట్. హర్ష, మీ అక్కేది? వచ్చేస్తుంది సార్. సరే, ఈలోపు మీరు కానివ్వండి. హలో, అడులేవండి, మేము వెళ్ళాలి. మీరెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. ఏ ఎందుకు? ఎందుకు ఏమిటనే ప్రశ్నలొద్దు. మర్యాదగా మేము చెప్పినట్టు వింటే మీకే మంచిది. మాకు చాలా పనుంది, మేం వెళ్ళాలి. మీరు మర్యాదగా అడ్డు తప్పుకోండి. మీకు మామూలుగా చెప్తే అర్థం కాదు. ఏ నేను వెళ్ళాలి, దయచేసి అడ్డు తప్పుకోండి. నువ్వు కదలడానికి వీల్లేదు. అమ్మా, టైం అవుతుంది. ఏంట్రా టైం అయ్యేది? మూసుకొని ఇక్కడే ఉండు. ఏ, అమ్మా! రేయ్, వర్కింగ్ ఉమెన్ వండర్ ఉమెన్ అయిందిరా. ఇక మీ పని అయిపోయినట్టే. అమ్మా, వాళ్ళని కుమ్మేయ్. హై, ఏయ్! అమ్మా, టైం అయిపోతుందమ్మా. ఫైట్ తొందరగా ముగించు. ఏయ్! ఏయ్, ఏయ్! ఏయ్!